అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 15:28. మత్తయి సువార్త 15:28 అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత. చూడండి, ఈరోజు వాక్యము కొన్ని విషయాలు మనం ఆత్మీయ జ్ఞానం చేద్దాం. మొదటి నుండి ఆదికాండం మొదటి నుండి చారిత్రక విషయాలు, వైజ్ఞానిక విషయాలు, బైబిల్ వాక్యం ఎలా ఉంటుందంటే తెలియని విషయాలు తెలుసుకునేవి చాలా ఉంటాయి. సైన్స్ పరంగా వెళ్ళే కొన్ని ఉంటాయి, సైకలాజికల్గా వెళ్ళే కొన్ని ఉంటాయి, ఆత్మీయంగా వెళ్ళే కొన్ని, అన్ని కలిపి వాక్యం రావాలి. ఎప్పుడు ఒకటే వాక్యం చెప్తే వైజ్ఞానికంగా చెప్తే ఆమెకి అర్థం కాదు, ఎప్పుడు ఆత్మీయంగా చెప్తే కొన్ని విషయాలు తెలుసుకోలేదు. కాబట్టి ఇప్పుడు మీరు చూసిన సేవకులు అనేక మంది ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా వాక్యాలు బోధిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఒక్కొక్క వరం అది. కాబట్టి ఒక్కొక్కరు స్వస్థతల గురించే బాగా చెప్తారు. ఆ చర్చలు ఎప్పుడు స్వస్థతలు కలుగుతాయి. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే అన్ని విషయాలు డిస్కవరీ చేసుకొని అన్ని ఒక చోట కూలంకషంగా చేర్చి వాటన్నిటి నుంచి చక్కగా వివరిస్తూ ఉంటారు. వాళ్ళు వాటిల్లో చక్కగా జ్ఞానం సంపాదించారు. కొంతమంది కేవలం వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటారు, కొంతమంది సాంగ్స్ ఎక్కువ పడతారు, కొంతమంది స్వస్థతల గురించి. ఒక సంఘంలో అన్నీ ఉండాలి, ఒక్కొక్కటి కాదు, అన్ని కూడా మన దగ్గర ఉండాలి. అప్పుడే మనం అన్ని విషయాలు చక్కగా నేర్చుకోగలం. వినండి, ఇక్కడ వాక్యం ఏముంది? అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును కాదు. ఈరోజు వాక్యము నీవు కోరిన రీతిగా నీకు జరుగును గాక. ఆమేన్ చెప్దామా? ఆమేన్, హల్లెలూయా. పిల్లలందరూ యాక్టివ్గా ఉన్నారు. కూర్చోవాలి, పిల్లలు కూర్చోవాలి. ఈరోజు మీరు కూడా నేనే వాక్యం చెప్తున్నా, కూర్చోండి. ఈరోజు మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీకు జరుగునుగాక. జరుగునుగాక అంటే ఏంటి? మీరు చెప్పండి. జరుగునుగాక అంటే ఆమేన్ అంటే ఏంటి? అవునుగాక. కూర్చోవాలి, మాట్లాడుతుంది. ఇంకా అమ్మ పిల్లలు తీసుకెళ్తావా? దీంట్లో తీసుకెళ్తాండి, తీసుకెళ్ళి పైకి తీసుకెళ్తావు. ఐలాండ్ పట్టి మీకు సెకండ్ టీచర్ వచ్చింది, పైకి వెళ్ళి పట్టుకోండి. 2 సాంగ్స్ నేర్పించి వాళ్ళు కొంచెం ప్యాసేజ్ వెళ్ళిపోవాలి, త్వరగా వెళ్ళాలి, ఫాస్ట్. ఓకే, ఇంకా వినండి, వాక్యం వినండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీరు ఏదైతే అడుగుతున్నారో ప్రభువుని, అది మీకు జరుగునుగా. కానీ బైబిల్ వాక్యంలో దీని స్టోరీ అంతా మనం ఆలోచిస్తే దాని ముందు నుండి చూద్దాం ఒకసారి. బైబిల్ గ్రంథం చూడండి అమ్మా. మొదట 21వ వచనం, దానిపైన 20వ వచనం చూడండి. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపు, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేసిను. అందుకైనా ఒక్క మాట చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి మన వెంబడి వచ్చి కేకలు వేయించుకుని కనుక ఈమెను పంపివేయమని ఆయన వేడుకున్నాడు. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారి నశించిన గొర్రెలెందుకే గాని మరి ఎవరెందుకు నేను పంపబడలేదు. నేను ఆయనను ఆమె వచ్చి ఆయనకు బ్రొక్కి, ప్రభువా సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట కాదని ఉత్తమం కాదని చెప్పగా, నిజమే ప్రభువా తిరుగు కదా అని చెప్పాను. యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టు నీకు అవునుగాక ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే కుమార్తె స్వస్థత అంతేనో. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందుతుంది. జాగ్రత్తగా ఇప్పుడు దేవుని వాక్యం వినేటప్పుడు మనస్సు పెట్టి చక్కగా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ గతంలో కూడా మీరు వినుంటారు వాక్యము. ఒక్కొక్కసారి మనం కొన్నిసార్లు ఒక వాక్యాన్ని అనేక రీతులుగా అనేక కోణాల్లో చెప్పుకోవచ్చు. ఇందులో మొదటిగా యేసుక్రీస్తు ఒక స్త్రీ వచ్చినాడు. ఎవరు చెప్పండి? కనాను స్త్రీ ఒకటి వచ్చి, ఒక స్త్రీ కనాను స్త్రీ వచ్చిందంట. ఆమె ఏమంటుంది? ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపు. దావీదు కుమారుడా అని ఎందుకు వీళ్ళు మెన్షన్ చేస్తారు? ఇప్పుడు
ఒక గుడ్డివాడు కూడా యేసుక్రీస్తు వెళతా ఉంటే ఎవరు వెళతా అంటే యేసుక్రీస్తు వెళతా ఉన్నారు. అందరూ వాళ్ళు కూడా దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేశారు. సేమ్ సిచ్యువేషన్ అక్కడ జరిగింది, ఇక్కడ కూడా జరిగింది. దావీదు కుమారుడా నన్ను కరుణించు. యేసుక్రీస్తు ఎవరి కుమారుడు చెప్పండి? ఎవరి కుమారుడు? యేసేపు కుమారుడు. మరి దావీదు కుమారుడు ఎలాగయ్యాడు? దావీదు వంశంలో నుంచి వచ్చాడు. మొదటి వంశం యేసుక్రీస్తు వారి మొదటి వంశం ఏది? మొదటిగా పురాతన కాలం నుండి ఒక వంశం వస్తా ఉంది. ఆ వంశంలో యేసుక్రీస్తు పుట్టాడు. ఆ వంశం ఏది చెప్పండి? యాకోబు కుమారులో ఒక ఆయన యూదా. యేసుక్రీస్తు పుట్టిన వంశం ఏది? యూదా వంశము. యూదా వంశములో యేసుక్రీస్తు వారు పుట్టారు. యూదా వంశంలో దావీదు పుట్టాడు. ఈ వంశంలోనే ఎవరు వచ్చారు తెలుసా? మీరు మత్తయి సువార్తలో మొదటి అధ్యాయం చదివితే మీకు వంశావళి వస్తుంది బాగా. దావీదు, తర్వాత సొలొమోను, తర్వాత ఈ బత్షెబ సొలొమోను, తర్వాత రూతు, నయోమి, వీళ్ళందరూ వస్తారు. తర్వాత బోయజు వస్తాడు. తర్వాత యెషయి కుమారుడైన యెషయి. దావీదు ఎవరి మనవడు చెప్పండి? రూతు బోయజు యొక్క మనవడు. రూతు బోయజు తెలిసిన అందరికి దావీదు వాళ్ళ మనవడు. దావీదు తండ్రి పేరు యెషయి కుమారుడైన దావీదు. దావీదు వంశము నుండి చూడండి ఎంతో మంది రాజులు వచ్చినా కానీ యేసుక్రీస్తు ఎంచుకున్న రాజు, దేవునికి ఇష్టమైన రాజు ఎవరు చెప్పండి? దావీదు. ఆ వంశంలోనే దేవుడు యేసుక్రీస్తు. అందుకే దావీదు కుమారుడు, దావీదును దేవుడు ఎప్పుడో ఆశీర్వించాడు. నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అని అబ్రహాముతో చెప్పినట్టు దావీదు కూడా నీ సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను, నీలోంచి ఏనేవాడు వస్తాడు. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అంటే యేసుక్రీస్తు ఆ యొక్క వంశంలో నుంచి వస్తాడు. అది ఏంటంటే దేవుడు ఇచ్చిన వాగ్దానము. కాబట్టే ఈ యూదా వంశము, దావీదు వంశము, యేసుక్రీస్తు. ఓకే, యేసుక్రీస్తు ఇప్పుడు ఏమని చెప్పారు వర్ణించారు? దావీదు కుమారుడైనటువంటి యేసు. దావీదు కుమారుడు నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసి. దయ్యం పట్టి బహు బాధపడుతుంది. ఇప్పుడు చెప్పండి, దయ్యాలు పడతాయా పట్టవా? బైబిల్లో ఉంది కదా, మనుషులు దయ్యాలు పడతాయండి. దయ్యాల గురించి మీకు చాలాసార్లు చెప్పారు. దయ్యాలు ఉన్నాయా లేదా? దయ్యాలు ఉన్నాయా? దయ్యాలంటే ఎవరు? దయ్యాలు అంటే ఎవరు? చచ్చిపోయిన వాళ్ళందరూ ఇక్కడే తిరుగుతూ ఉంటారు, వాళ్ళందరూ దయ్యాలా? అసలు వినండి, చాలా మంది కాస్టర్స్ కూడా అలా చెప్తున్నారు, చనిపోయిన వాళ్ళు దయ్యం ఏడా తిరుగుతున్నారు, వాళ్ళని పంపించాలని చెప్పేసి వీళ్ళు అర్థం చేస్తున్నారు. అది కాదు. చనిపోయిన వాళ్ళు దయ్యమయ్యే అవకాశం అనేది అస్సలు 0% కూడా లేదు. ఎవడు ఎలా చచ్చిపోయినా కానీ వాడు భూమి మీద తిరిగి దయ్యమయ్యే అవకాశం కొంచెం కూడా లేదు. ఈ దయ్యాలన్నీ కూడా ఎవరంటే పడిపోయిన సాతాను యొక్క సమూహము. సాతాను సమూహము పరలోకం నుండి పడద్రోయబడ్డారు. దాదాపు 30% పడద్రోయబడ్డారు. 100 అయితే 30 అనుకోండి, కోటి అయితే 30 లక్షలు, 100 కోట్లు అయితే 30 కోట్లు అనుకోండి. దేవదూతలు సాతాను వెంబడి లూసిఫర్ మాట వినేసి దేవునికి వ్యతిరేకంగా లేచినప్పుడు దేవుడు వాళ్ళని పడేస్తారు. ఎక్కడ నుండి? మహాకాశం నుండి, కెరూబుల పట్టణం నుండి కిందకి పడద్రోయబడింది. కాబట్టి పైనుండి కిందకి పడద్రోయబడింది సాతాను యొక్క సమూహం. కాబట్టి వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ దురాత్మలు అంటారు. వీటిని అపవిత్రాలు లేదా దురాత్మలు లేదా అపవిత్రాలు, వీటిని దెయ్యాలని కూడా అంటారు. దురాత్మలు, అపవిత్రాత్మలు అంటే పవిత్రత లేనివి, మంచివి కావి. కాబట్టి దురాత్మలు, అపవిత్రాత్మలు ఇవన్నీ కూడా ఏంటి? సాతాను యొక్క సమూహం. అవన్నీ పడద్రోయబడ్డాయి. కాబట్టి ఇవేం చేస్తున్నాయంటే మనుషులను బట్టి పీడిస్తాయి. వీటి పని ఏంటి అని ఎప్పుడైనా మనం ఆలోచిస్తే, దురాత్మల పని ఏంటంటే ఒక మనిషిని పట్టి పీడించి శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా పడగొట్టి దేవునికి దూరం చేయడానికి ఆలోచన తప్ప ఇవేది ఆలోచన ఉండదు. మీకు ఒక విషయం చెప్తా. ఏదైనా తోటలో దేవుడు మంచిగా తోట చేసుకొని, బాగా వినండి, తోట చేసుకొని తోటలో ఆదాముని ఎవరిని పెట్టాడు దేవుడు? ఆదామును ఎవరిని పెడితే ఈ ఆదాము హవ్వని ఎలాగైనా తోట నుండి గెంటి వేయాలని ఎవరు వచ్చారు? అపవాది సర్పాన్ని ఎంచుకొని సర్పంతో మాట్లాడి అనుకున్నట్టుగానే తోట నుండి గెంటి వేసేసి. ఎక్కడైనా అపవాది క్రియలు ఉంటాయి వినండి. దేవుడు ఎక్కడైతే పరిచయం జరిగిస్తాడో, దేవుని యొక్క తోట ఎక్కడైతే ఉందో, దేవుని యొక్క సంఘం ఎక్కడైతే ఉందో అపవాది ప్రవేశించి అపవాది ఏం చేస్తాడంటే దేవునికి దూరం చేయడం వాడి. అందుకే మనుషులను బట్టి పీడిస్తూ ఉంటాడు. నా కుమార్తె దయ్యము పచ్చి బహు బాధపడుచున్నదని కేకలు వేసి. అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినను చెప్పాడా? మొరపెట్టు ఉత్తరం ఇస్తానని చెప్పాడు దేవుడు. నాకు మొరపెట్టు, నేను ఉత్తరం ఇస్తాను, మీరు నాకు చెప్పండి, నేను మీకు అడుగుడు ఇస్తానని చెప్పిన దేవుడు ఈరోజు ఆ స్త్రీ వచ్చి మాట్లాడుతూ ఉంటే ఆ స్త్రీకి జవాబిచ్చాడు దేవుడు.
ఇవ్వరు. కారణం ఏంటి చెప్పండి? ఇప్పుడు అడిగిన వారందరికీ సహాయం చేసే దేవుడు, అడిగిన వారందరికీ ఆయన ఆలోచన చెప్పి చక్కగా నడిపించే దేవుడు. మనం అడిగితే వెంటనే నీకు మొరపెడితే నువ్వు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఆయన. మరి మొరపెడితే వాగ్దానం చేసే దేవుడు, ఇన్ని చేసే దేవుడు. ఈ స్త్రీ వచ్చి అడిగినప్పుడు ఒక్క మాట కూడా చెప్పడు. ఇలాంటి సిచ్యువేషన్కి ఎప్పుడైనా ఎదురైందా? ఇలాంటి సిచ్యువేషన్ అంటే మీరు ప్రార్థన చేసినప్పుడు, ప్రభువుకి మొరపెట్టుకున్నప్పుడు, ప్రభువుని అడుగుతున్నప్పుడు, ఎన్నిసార్లు ప్రభువుని ప్రార్థన చేసినా దేవుని దగ్గర నుండి ఒక మాట కూడా జవాబు మనకి రాదు. ఇలాంటి సిచ్యువేషన్ ఎవరైనా ఫేస్ చేశారా ఎప్పుడైనా? చేస్తాం ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఒక్కొక్కసారి దేవుడు మనల్ని ఏం చేద్దాం అనుకున్నాడంటే ఒక టైం వరకు మనం నడిపించి కష్టాలు నేర్పించి ఆశీర్వదించి అనుకుంటాడు. మనం ఏం చేద్దాము? రేపే బాగుపడిపోవాలి, రేపే ఆశీర్వించబడాలి, రేపే నాకు జాబ్ రావాలి, రేపే అన్ని జరగాలని మనం అనుకుంటాం. కానీ దేవుని లెక్క ప్రకారం ఒక టైం ఏర్పాటు చేశాడు దేవుడు. బైబిల్ ఏం చెప్తుంది? ప్రతిదానికి సమయం కలదు, ప్రతిదానికి సమయం ఉంది. ఏంటంటే సమయము నవ్వడానికి, ఏడవడానికి, ఇంకా పడుకోవడానికి, నవ్వుటకు, ఏడ్చుటకు, తెల్లగించుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, ప్రతి టైం ఉందంట. ప్రసంగి గ్రంథం కూడా అదేమా చూద్దాం ఒకసారి, చదువు ఒకసారి. ప్రతిదానికి సమయము కలదు. ప్రసంగి 3వ అధ్యాయము మొదటి వచనం చూడండి ఒకసారి. తీసారా? చదవ ఒక వాక్యం చూడండి. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము కింద ప్రతి ప్రయత్నములకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని ఎరిగివేయుటకు, బాగు చేయుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, నాట్యమాడుటకు, రాళ్ళను పారవేయుటకు, కుప్పవేయుటకు, కౌగిలించుటకు, మానుటకు, ఎన్నున్నాయి చూడండి. ప్రతి దానికి ఎన్ని ఆలోచించే చదివే కన్నా ఫస్ట్ మాట ఏంటి? ప్రతి దానికి, ప్రతి ప్రయత్నానికి సమయం ఉంది. ఈ రోజు మీరు ఇంత ప్రయత్నం చేసినా నాకు ఇంకా ఏమి రాలేదు, ఇంకా ఏం జరగలేదు అని బాధపడిపోతూ ఉన్నారేమో. నేను ఎంత ప్రయత్నం చేశానో, ఎంత నష్టపోయానో, ఎంతో ఇబ్బంది పడ్డాను, ఎంతో ప్రయత్నం చేశానో అయినా నాకు ఏమీ రాలేదు అనుకుంటున్నారా? ఈ స్త్రీ లాగా మీరు ఉన్నారేమో. ఒకసారి గమనించండి. దేవుడు అంటాడు ప్రతిదానికి దేవుడు సమయం ఏర్పాటు, టైం. దేవుడు ఏం చేశాడు? ప్రతిదానికి టైం సెట్ చేశాడు. ఇప్పుడు వర్షాకాలం ఎప్పుడు వస్తుంది చెప్పండి? వర్షాకాలం ఎప్పుడు వస్తుంది? సమ్మర్ అయిపోయిన తర్వాత వస్తుంది. చలికాలం ఎప్పుడు వస్తుంది? వర్షాకాలం అయిపోతుంది. సమ్మర్ ఎప్పుడు వస్తుంది? చలికాలం అయిపోయిన తర్వాత వస్తుంది. అంటే ఇప్పుడు ఏ కాలమైనా ఎండకాలం అయిపోయింది, అంతే కదా? కాలాలు మారిపోయింది. ఏది ఏమైనా ప్రతిదానికి ఒక సీజన్ అంటారు, దాన్ని ఒక సమయం అంటారు. సూర్యుడు రావడానికి ఉదయం, అస్తమించడానికి సాయంకాలం, చంద్రుడు రావడానికి సాయంకాలం. అంటే దేవుడు సెట్ చేసి పెట్టాడు. నీ లైఫ్ లో కూడా ఎప్పుడు ఏం కావాలో, ఏది చేయాలో ప్రతి ప్రయత్నం ఒక టైం ఏర్పాటు చేసి ఆ టైం వచ్చేంత వరకు మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఒక్కొక్కసారి మనకు జవాబు రాదు, దేవుడు మౌనంగా ఉంటాడు. కానీ దేవుడు జవాబు ఇస్తాడు ఎవరైనా చెప్పండి? ఖచ్చితంగా ఇచ్చేవాడు ఇవ్వనివాడు. దేవుడు ఏదైనా మాట చెప్పాడంటే ఖచ్చితంగా మాట నెరవేర్చేవాడు. కానీ దేవుడు చెప్పిన ప్రకారం ఒక్కొక్కసారి ఆలస్యం అవుతుంది. ఈ ఆలస్యంలో దేవుడు మన విశ్వాసాన్ని ఏం చేస్తాడంట? పరీక్ష చేస్తాడు. అందుకే మౌనంగా ఉన్నాడు. ప్రభు మౌనంగా ఉన్నాడు లేదా? క్రీస్తు దగ్గరకు వచ్చి అడిగిన ప్రతి ఒక్కరిని స్వస్థపరుస్తుంటే ఈవిడ వచ్చి ప్రభు నా కుమార్తెకి దయ్యం పట్టింది, ఆమె బాగు చేయ ప్రభు, బాగు చేయ ప్రభు అంటే ఏం పట్టించుకుంటున్నా ప్రభు అంటే వాళ్ళిద్దరికి ఏమన్నా కోపం ఉందా? దేవునికి ఆ స్త్రీ మధ్య ఏమన్నా ద్వేషం ఉందా? కాబట్టి వినండి జాగ్రత్తగా. ప్రభు మౌనంగా వెళ్ళిపోతున్నాడు. ఏం మాట్లాడలేదు, ఏం వెనక్కి తిరిగి చూడండి. ఈ రోజు ఇలాంటి పరిస్థితి మన జీవితంలో మనకు వచ్చినప్పుడు ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ఆదివారాలు వచ్చినా, ఎంతగా ఉపవాసం ప్రార్థన చేసినా ఒక్కొక్కసారి మనకి జవాబు రానట్టుగా ఉంటుంది. రాదనుకోకండి, రానట్టుగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఏం చేయాలి? నాకు ఫేస్ చేసాను, మీరు ఫేస్ చేసారో నాకు తెలియదు. మీరు ఫేస్ చేసే ఉంటారు. ప్రతి మనిషి లైఫ్లో అన్నీ వస్తాయండి. ఒక్కడికే కాదు, ప్రతి ఒక్కడికి వస్తాయి. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, కన్నీరు వస్తాయి, ఏడుపు వస్తుంది, దుఃఖం వస్తుంది, నవ్వు వస్తుంది, మొత్తం వస్తాయి. కానీ దేవుడు ఒక్కొక్కసారి మౌనంగా ఉండే సమయము, ఆ సమయంలో మనం ఏం చేయాలి తెలుసా? హౌ టు హ్యాండిల్ డిలేస్. అంటే దేవుడు ఆలస్యం చేసినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి? మనం ఏం చేస్తామంటే నేను అక్కడికి వెళ్ళానండి, ఇక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళి ఎక్కడ ఏమీ జరగనే
జరగలేదని డేరా పడిపోతూ ఉంటాం. కానీ బైబిల్ చెప్తా ఉంది, ఇలాంటి సమయంలో మీరు ఏం తెలుసా, అందుకు ఆయన నా కుమారుడు దయ్యం పట్టి బహు బాధపడుచున్న కేకలు వేస్తున్నాం. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకున్నది. శిష్యులు వచ్చారు. ఇప్పుడు ఆవిడేం కేకలేస్తుంది. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి, యేసుక్రీస్తుతో పాటు శిష్యులు కూడా ఉన్నారు కదా. శిష్యులు కనబడినప్పుడు యేసుక్రీస్తు కనబడలేదా కదా? ఆయన అన్ని తెలుసు. మనం లాస్ట్ వీక్ వాక్యం చెప్పుకున్న గతం ఏం చెప్పాం, దేవుడు సర్వాంతర్యామి, సమస్తం ఎరిగిన వాడు, ఓమ్నిసెన్స్, ఓమ్నిప్రెసెన్స్, ఓమ్నిసెంట్ అంటారు. దాని అర్థం ఏంటంటే ఆయన చూచేవాడు, సమస్తాన్ని వినేవాడు. మన హృదయంలో తలంపు పుట్టక ముందే దేవుడు తెలుసు. అలాంటి దేవుడు ఇంత కేకలేస్తుంటే మౌనంగా వెళ్ళిపోతారు. ఇక శిష్యులు విని వాళ్ళ విసుగు పుట్టేసి వచ్చి ప్రభుత్వం అంటారు, ప్రభా ఈమెను మన వెంబడి వచ్చి కేకలు వేయించున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారు నశించిన గొర్రెలు ఎందుకే కానీ మరి ఎవరు ఎందుకు నేను పంపడు. ప్రభు ఎక్కడ పంపలేదంట. ఓకే యాక్చువల్గా ఏం జరుగుతుందంటే 3 వారాలు రికార్డు పెడితే వీడియో ఉంది, ఆడియో అవ్వట్లా. నీకు ఏదో చూసి ఆడియో రావట్లా, అందుకే ఆడియో పెట్టాలి. ఓకే ఆడియో ఉంది, అదేనండి జాగ్రత్తగా. అయితే యేసుక్రీస్తు ఏమన్నా తెలుసా, ఈమె వచ్చి మన వెంబడి వచ్చి కేకలు వేయించినది కనుక ఆయన పంపివేయని శిష్యులు వేడుకొనగా, యేసుక్రీస్తు అన్నాడు, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకునో నేను పంపబడలేదు. ఇప్పుడు ప్రభు వచ్చింది దేనికి చెప్పండి. బైబిల్లో ఒక మాట ఉంటుంది కదా, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు వచ్చిన పని ఏంటంటే నశించిన దానిని వెతికి రక్షించాలని వచ్చిన ఆ పని మీదే. ఇప్పుడు ప్రభు అంటాడు, ఇజ్రాయేల్ ఇంటి వల్ల నశించిన గొర్రెలు ఎందుకే కానీ మరి ఎవరు ఎందుకు నేను. ఇజ్రాయేల్ అంటే ప్రభుకి ఎందుకు ఇష్టం తెలుసా మీకు? ప్రభు మనలా చెప్పాడు ఇక్కడ ఆయన నోటితో, ఇజ్రాయేల్ ఇంటి వారి ఎందుకే నేను పంపబడ్డాను. నశించిన దానిని ఇజ్రాయేల్ ఇంటి వారు. మొదట ప్రభు ఉద్దేశం ఏంటంటే, మొదట ఇజ్రాయేలుకు సువార్త చెప్పి వాళ్ళందరినీ ట్రైనింగ్ ఇచ్చి ప్రపంచానికి పంపించాడు. అవునా కదా? యేసుక్రీస్తు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని వాళ్ళందరికీ 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి అయిపోయిన తర్వాత వాళ్ళతో ఏమంటాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను. యేసుక్రీస్తు సర్వలోకానికి వెళ్ళాల. యెరూషలేములోని ఇజ్రాయేల్ దేశంలోనే ఆయన చుట్టూ తిరిగి పరిచయం చేసి శిష్యులకు ట్రైనింగ్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన ఆరోహణమై పైకి వెళ్ళేటప్పుడు శిష్యులు చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందు, నమ్మని వారికి శిక్ష. వాడు నమ్మిస్తే ఓకే, నమ్మని వాడికి వదిలేసి అంటే. ప్రభు వెళ్ళేటప్పుడు వాళ్ళకి సెలవించి, ప్రభు ఉద్దేశం ఏంటంటే మొదటిగా ఇజ్రాయేల్ దేశాన్ని రక్షించుకోవాలి, మొదటిగా ఇంటి వారిని రక్షించుకోవాలి. ఇజ్రాయేలీలు అంటే ఎవరు? యూదులు. వాళ్ళంతా ఎవరు? యేసుక్రీస్తు యొక్క బంధువులు. కాబట్టి మన ఇంటి వారిని మనం రక్షించుకోవాలి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మనము రక్షించుకోవాలి, మన బంధువులైన వారిని రక్షించుకోవాలి. అప్పుడు మనం బయటికి వెళ్ళి సువార్త దేవునికి ఉద్దేశం. ప్రభు అక్కడ చెప్పాడు, ఇశ్రాయేలు ఇంటి వారిని నశించిన గొర్రెలు ఎందుకు కానీ మరి ఎవరు ఎందుకు నేను పంపబడ్డాను. ఆయనను వినండి, ఇప్పుడు 25వ వచనం, ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కింది. వినండి, ఇప్పుడు ప్రభువుతో వచ్చి చెప్పిన తర్వాత ప్రభు ఏమన్నాడు, అవకాశం లేదమ్మా. ప్రభు ఏమన్నాడు చెప్పండి, అవకాశం ఇండైరెక్ట్ గా, నేను వీళ్ళ కోసమే వచ్చాను కానీ అన్నిటి కోసము. సరే వెంటనే వెళ్ళిపోవాలి కాబట్టి వెళ్ళిపోయిందా? వినండి, ఆ స్త్రీ దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువు యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు, నేను ఇశ్రాయేలు దగ్గరికి వచ్చాను, వేరే వాడి దగ్గర రావాలి అంటే సరేనయ్యా అని వెళ్ళిపోవాలి యాక్చువల్గా. కానీ ఆవిడ వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందా? అప్పుడు ఆవిడ వచ్చి మరి ఆమె వచ్చి ఆయన మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగారు. ఆయనను అంటే నో ఛాన్స్, అవకాశము లేదు. మీరు చెప్పండి, ఆ సిచ్యువేషన్ నుండి ఏం చేస్తారు? మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు? ప్రభు నేను అడుగుతున్నాడు, నీకు నో ఛాన్స్, నీకు అవకాశం లేదు అని ప్రభు చెప్పినా, మీకు ఎవరైనా ఏదో చెప్పి మీరేం చేస్తారు? సరే నాకు అవకాశము లేదని వచ్చేస్తారు. మనం ఏం చేస్తామంటే, చాయిస్ లేనప్పుడు, అవకాశం లేనప్పుడు మనం ఏం చేస్తామంటే అక్కడ నుండి వెళ్ళిపోతాం. కానీ ఆ స్త్రీ ఏం చేస్తారు? ఆయనను బట్ ఏమైందో అని ఇంగ్లీష్ ఏదో లెటర్స్ వాడతారు. అయినప్పటికీ ఆయనను ఆవిడ ఏం చేసిందంట, ఆయన రొక్కి ప్రభు నాకు సహాయం చేయమని. అందుకు ఆయన 20వ వచనం, అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదని. ఎవరు పిల్లలు అంటే ఇజ్రాయేలీల పిల్లలు, కుక్క పిల్లలు అంటే పెంచుకునేవాళ్ళు. అంటే దీని అర్థం ఏంటంటే సొంత పిల్లలకు పెట్టాల్సి. మీరు ఒక ఫ్యామిలీ ఉన్నారు, మీ పిల్లలు తెచ్చారు, మీ పిల్లలకి ఏదో కొన్నారు, మీ పిల్లలకి పెడతారా లేకపోతే కుక్క పిల్లలు వస్తే కుక్క పిల్లలకి చేస్తారా? అది న్యాయమే, తప్పేం కాదు.
దేవుడు ఉద్దేశానుసారంగా అలా ఎందుకు చెప్పాడంటే, నేను వచ్చింది మొదట ఇజ్రాయెల్ ఇంటి వారి కోసము అని చెప్పాడు. బాగానే ఉంది. అయినప్పటికీ వచ్చి ఆవిడ అడుగుతూనే ఉంది, ప్రార్థన చేస్తూనే ఉంది. ఆ సమయంలో కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదని యేసుక్రీస్తు మరి ఒక్కసారి చెప్పాడు. ఇప్పుడు 27వ వచనం, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినను కదా అని చెప్పాడు. అబ్బాయి ఇక్కడ చూడండి అసలు ఎంత విశ్వాసగల స్త్రీ అంటే, కుక్క పిల్లలతో పోల్చాడు ప్రభు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే, యేసుక్రీస్తు ఏదో కుష్టి వ్యాధుడు వచ్చి ప్రభు నన్ను స్వస్థపరచంటే నువ్వు కనానీయుడు ఎస్ఎల్ని అడిగాడు దేవుడు, అడిగాడా? సరే, యేసుక్రీస్తు దగ్గర చాలా మంది వచ్చారు. రక్తస్రావం స్త్రీ వచ్చి ఆయన ముట్టింది. నువ్వు ఇశ్రాయేలు దాని కాదు, ఎందుకు ముట్టావు అన్నాడు దేవుడు. ఇక్కడ ఎందుకు అన్నాడు? ఆవిడ యొక్క విశ్వాసాన్ని పరీక్షించడం కోసం. అయినప్పటికి కూడా ఆవిడ వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి మరలా మొరపెట్టి ప్రార్థన చేస్తే, మళ్ళీ రెండోసారి తిరస్కరించడం మాట్లాడు. పిల్లలు తీసుకెళ్ళి కుక్క పిల్లలకి వేటి నిమిత్తం కాదు అంటే ఆవిడ అంత మళ్ళా నన్ను కుక్కతో వచ్చాడే, కుక్క పిల్లలతో వచ్చాడు, వెళ్ళిపోవచ్చుగా. దేవుడి దగ్గర అడిగేటప్పుడు మొహమాటం మీకు ఉండకూడదు. ఏదైనా సాధించేటప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి అడిగేటప్పుడు ఏంటి, దేవుడు సమాధానం ఇలేదే, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, కోపగించుకుంటారు చాలా మంది. నేను ఎందుకన్నా ప్రార్థన చేసినా నా దేవుడు నాకు జవాబు ఇలేదు, ఎందుకు ఆయన ఏం చెప్తారని చాలా మంది ఏం చేస్తారంటే వ్యక్తి చెందారు. ఈ స్త్రీ వ్యక్తి చెందిందంటారా? వ్యక్తి చెందల. అయినా కానీ ఆడాడు తెలుసా, కుక్క పిల్లలకు కూడా తమ యజమానుల బల్ల మీద పడు ముక్కలు తిను కదా అనే మాట చెప్పారు. నిజమా కదా? అది యజమానుల బల్ల ఇంట్లో కుక్క పిల్లలు పెంచుకుంటాం, అన్నం ముక్కలు పడితే కింద ఏం చేస్తాయి, తింటా ఉంటాయి. మాటకి మాట, సమాధానానికి సమాధానం ఇవ్వడం, మంచిగా సమాధానం చెప్పుకుంటూ వచ్చింది. అప్పుడు ప్రభు ఇప్పుడు అంటాడు చూడండి, 3వసారి, యేసు అమ్మా నీ విశ్వాసము. యేసుక్రీస్తు పిలుపు ఎప్పుడు ఎలా ఉండదు తెలుసా? అరే ఒరే వసే అండి. యేసుక్రీస్తు ఎవరినైనా అవిచారంలో పట్టబడి శ్రీని ఏమన్నాడు దేవుడు? వ్యభిచారంలో పట్టబడి అందరూ రాడేసుకొని వసే అని చంపబోతుంది, అంతే కదా. ఈ సన్నాసిరా బాబు, ఇది మంచిది కాదు, వ్యభిచారాన్ని చంపబోతా ఉంటాం. యేసుక్రీస్తు వారు వచ్చి అమ్మా యువతరమా తరలేదా, యువజనమా కదలేదా, యువతరమా తరలేదా. ప్రభు యేసుకు నీవు కావాలి, ప్రభు చెంతకు నీవు చేరాలి. ప్రభు యేసుకు నీవు కావాలి, ప్రభు చెంతకు నీవు చేరాలి. ప్రభు పనికై కదలేరా, ప్రభు కొరకై తరలేరా, ప్రభు పనికై కదలేరా, ప్రభు కొరకై తరలేరా. కదలేరా, తరలేరా, కదలేరా, తరలేరా. నశించు ఆత్మలు ఎన్నియో అగ్నిలో అల్లాడుచుండగా, రక్షించు వారెవరు లేకనే చేజారి పోవుచుండగా, నశించు ఆత్మలు ఎన్నియో అగ్నిలో అల్లాడుచుండగా, రక్షించు వారెవరు లేకనే చేజారి పోవుచుండగా,
అపవాది గర్జించు సింహమై అంతట తిరుగాడుచుండగా ఎవరిని మృంగుదును అని కనిపెట్టి పోరాడుచుండగా అపవాది గర్జించు సింహమై అంతట తిరుగాడుచుండగా ఎవరిని మృంగుదును అని కనిపెట్టి పోరాడుచుండగా ప్రభు చేతిలో బాణమై సాతాను ఎదిరించుము బలమైన దుర్గమై దాని క్రియలను లయపరచుము ప్రభు చేతిలో బాణమై సాతాను ఎదిరించుము బలమైన దుర్గమై దాని క్రియలను లయపరచుము రా కదలిరా రా కదలిరా రా కదలిరా రా కదలిరా వ్యర్థమైన ప్రతి వాటికై పరుగులేలవో సోదరా అల్పమైన ఈ భోగము విడిచిపెట్టు ఓ సోదరి వ్యర్థమైన ప్రతి వాటికై పరుగులేలవో సోదరా అల్పమైన ఈ భోగము విడిచిపెట్టు ఓ సోదరి ఒకటే విలువైనది నీ బ్రతుకును మార్చునది ప్రభు ప్రేమను నీ వెరుగుము ప్రభు దర్శనం నెరవేర్చుము ఒకటే విలువైనది నీ బ్రతుకును మార్చునది ప్రభు ప్రేమను నీ వెరుగుము ప్రభు దర్శనం నెరవేర్చుము రా కదలిరా రా కదలిరా రా కదలిరా రా కదలిరా యువజనమా కదలిరా యువతరమా కదలిరా యువజనమా కదలిరా యువతరమా